రేపు శనివారం అలానే కాకుండా మనకు 1వ తేదీ కాబట్టి గుర్తుపెట్టుకొని ఇది ఎవరైతే తింటారో అలాంటి వాళ్ళకి ఈ నెలంతా కూడా అంటే డబ్బు వస్తుంది, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందండి. అందుకే ఇది ఖచ్చితంగా తినండి. ఇది తినడం వల్ల మంచి జరగటంతో పాటు మంచి ఫలితాలు కూడా ఉంటాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. శనివారం పూట ఈ ఆకుని తినటం వల్ల మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా పోతాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, నెలలో ఉండే ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డంకులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా తినండి. మనం ఏం తినాలి, ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు మనకు శనివారం, అలానే కాకుండా ఆగస్టు 1 కదా, 1వ తేదీన ఏంటంటే కనుక చాలా మంది కూడా అండి మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, మా జీవితంలో కష్టాలు అంటే ఈ నెలంతా కూడా ఉండకూడదు, ఇబ్బందులు రాకూడదు, ఆటంకాలు అడ్డంకులు తగలకూడదని సంకల్పం చెప్పుకొని దీపం పెట్టుకుంటారు. కొంతమంది గుడికి వెళుతూ ఉంటారు కదా. మీరేంటంటే ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. నెలలో మీకు తాకే అడ్డంకులు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాకుండా ఉండటానికి పరిహారం పనిచేస్తుందండి. అందుకే ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంటిని ఏంటంటే కనుక శుభ్రం చేసుకున్న తర్వాత మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. చాలామందికి కూడా ఏంటంటే కనుక శని బాధలు ఉంటాయి, రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక జీవితంలో ఏదో ఒక రకంగా అంటే సమస్య వస్తుంది, జాతకం కూడా సరిగ్గా ఉండదు కదా. వాళ్ళు గుర్తు పెట్టుకోండి, శనివారం పూట ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. ఆ విధంగా స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ సమస్యలు అనేవి రావు. చాలామంది ఏం చేస్తారంటే కర్పూరం ఆయిల్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చుకొని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తారండి. శనివారం చేస్తే మంచిదనమాట. అది దొరకని వారు కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి ఆ తర్వాత అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మంచిదనమాట. అంటే కర్పూరం పౌడర్ అని చెప్పొచ్చు. అలా కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు శనివారం ధరించకూడదు. ఒకవేళ కాదని గనక మీరు నల్లటి వస్త్రాలు ధరిస్తే నెలంతా కూడా కష్టాలైతే ఏర్పడతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా స్నానం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి ఆ తర్వాత తులసి దళాలను కూడా సమర్పించండి. ఇక ఆ తర్వాత దీపారాధన చేయండి. శనివారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కదండి. చాలామంది కూడా ఏంటంటే కనుక పిండి దీపం చేస్తూ ఉంటారు. అయితే పిండి దీపం చేసేటప్పుడు రేపు మనకు 1వ తేదీ కదా, చందనం దీపం అనేది చేయండి. ఈ చందనం దీపం ఏం చేస్తుందంటే కనుక సంపదను పెంచుతుందన్నమాట. అంటే డబ్బు పరంగా ఉండే ఇబ్బందులన్నిటిని కూడా తీసేస్తుందండి. అందుకే మీరు బియ్యపిండిని తీసుకొని అందులో 1/2 స్పూన్ అంతా చందనం ఉంటుంది కదా, గంధం పౌడరు, అది వేయండి. ఆ తర్వాత చిటికెడంత పసుపుని వేసి నీళ్లు పోసి ముద్దలాగా చేసి ప్రవిధన చేసి గోవింద నామాన్ని వేసి ఇంకా ఆ తర్వాత దీపారాధన చేయండి. ఒక్క పిండి దీపం చేయకూడదు, 2 చేయండి. లేదంటే పెద్ద సైజులో 1 చెయ్యొచ్చు, కాకపోతే 2 దీపాలు పెడితే మంచిదన్నమాట. ఇలా 2 పిండి దీపాలు పెట్టుకోండి. ఇంకా తర్వాత పిండి దీపం పెట్టిన తర్వాత విపరీతంగా డబ్బు సమస్యలు ఉన్నాయి, చాలా వరకు కూడా ధన సమస్యలతో సతమతం అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత అందులో ఒక యాలకాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి అది దీపంలో వేసి వెలిగించండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. యాలకులు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి, అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా డబ్బు వస్తుంది. అందుకే మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, అలానే కాకుండా సంపద పెరగాలని చెప్పుకొని వెలుగుతున్న దీపంలో వేయండి. దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. మరుసటి రోజు తీయండి, అదే రోజు తీయకండి. శనివారం రోజు మరుసటి రోజు తీయండి తెల్లారిన తర్వాత. ఇంకా ఆ తర్వాత ఏంటంటే విపరీతంగా కష్టాలుంటే యాలక్కాయని వేసి దీపం పెట్టండి. అంటే యాలక్కాయని వేసే డబ్బు వస్తుంది, లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలు పోతాయి. మీరు భరించలేని కష్టాలను అనుభవిస్తున్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడాలంటే లవంగాన్ని వేసి దీపం పెడితే ఆ కష్టాలు పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చండి. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. పిండి దీపం పెట్టకపోయినా పర్వాలేదు, నార్మల్గా దీపం పెడతారు కదా, అలాంటప్పుడైనా సరేనండి. ఇలా మీరేంటంటే ఒక యాలక్కాయని లవంగాన్ని వేసి పెట్టొచ్చు. ఇంకా ఆ తర్వాత కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏంటంటే తమలపాకుని తీసుకోండి. తమలపాకు మీద బెల్లం పెట్టి దానిపైన ఏంటంటే కనుక 2 చుక్కలు తేనె కానీ ఆవునేతిని కానీ పొయ్యండి. అలా పోసిన తర్వాత ఏంటంటే అది వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి. ఇదేం చేస్తుందని మీకు సందేహం రావచ్చు. అయితే తమలపాకు మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. తమలపాకు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది. తమలపాకు ఏంటంటే చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. అందుకే తమలపాకు ఒక రకంగా చెప్పాలంటే కనుక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, మనకుండే కొన్ని రకాల సమస్యల్ని కూడా తీరుస్తుంది. తమలపాకు చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి తమలపాకుని తీసుకొని దాని మీద బెల్లం పెడుతున్నాం కాబట్టి, బెల్లం ఏంటంటే దైవానికి అంకితం చేయబడేదండి. బెల్లము చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి, భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం తీసుకొని తమలపాకు మీద పెట్టి, నెయ్యి అంటే శుద్ధి అయినది కదా, తేనె కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి మీరు ఏదైతే తినగలుగుతారో అది పోసేసి ఆ తర్వాత స్వామివారికి నివేదన చేసి అనంతరం ఏంటంటే దాన్ని స్వీకరించండి. ఆ విధంగా
విధంగా చేయటం వల్ల మీ జీవితంలో ఉండే కొన్ని రకాల దోషాలు, అంటే గ్రహ దోషాలు, జాతక సమస్యలు, నెలలో వచ్చే ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డంకులు, పనులు ఆగిపోవటం, సమస్యలు ఏర్పడటం, చండాలంగా మీ జాతకం ఉండటం, ఇదంతా కూడా ఉంటుంది కదా. అలాంటి వాటి నుంచి మీరు 99% బయటపడతారండి. చాలా ఈజీగా పనిచేసే పరిహారం కాబట్టి ఈ ఆకుని ఖచ్చితంగా తినండి. ఈ ఆకు తింటే మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అంటే జాతకం బాగుంటే జీవితం అంతా కూడా బాగుంటుంది. జాతకంలో దోషాలు ఏర్పడి గ్రహాలు అనుకూలించకపోతే మనకు అన్ని కష్టాలే వస్తూ ఉంటాయన్నమాట. అలా రాకుండా ఉండాలి, బాగుండాలంటే మాత్రం ఇది తప్పక చేయాల్సిన పరిహారం అని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇది రేపు శనివారం పూట ఏంటంటే కనుక పాటించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. చాలా శక్తివంతమైన పరిహారం, చాలా చక్కగా పనిచేసే పరిహారం అండి. కావున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పరిహారం తప్పక పాటించండి. ఇక తర్వాత రేపు శనివారం కదా, 1వ తేదీ కదండి, ఈ నెంబర్ని కూడా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ వల్ల డబ్బు రావటం, సంపాదన పెరగటం, అదృష్టం మీ వెంట ఉండటం, విపరీతంగా ఏంటంటే గనక మీకు అంటే అదృష్టం పట్టడం, నెలలో ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటం, ఇదంతా కూడా జరుగుతుంది. ఇది న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబరు అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి నెంబరు. అంఖ్యాశాస్త్ర ప్రకారం ఏంటంటే గనక ఈ నెంబర్కి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఈ నెంబరు చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఈ నెంబర్ పైన ఉంటుంది. అలానే కాకుండా నెలలో మనకి ఏంటంటే డబ్బు సమస్య నుంచి మనం బయటపడటం, ఒక రకంగా చెప్పాలంటే ఈ నెంబర్ని మనం తలుచుకున్నా, లేదంటే ఈ నెంబర్ని రాసి మన దగ్గర పెట్టుకున్నా, ఈ నెంబర్ ఏంటంటే మనకు మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజున ఏంటంటే గుర్తుపెట్టుకొని ఈ విధంగా ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబరు న్యూమరాలజీ ప్రకారం, విశ్వ ప్రకారం అతీత శక్తివంతమైనవి. కొన్ని నెంబర్స్ ఇలా ఉంటాయండి, మన జీవితాలను మారుస్తాయి, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. మన జీవితంలో సమస్యలు అనేవి లేకుండా చేయడానికి నెంబర్స్ ఉపయోగపడతాయండి. ఈ నెంబర్స్కి అంతటి పవర్ ఉంటుందన్నమాట. ఈ నెంబర్స్ అంత శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఒక తెల్లని కాగితం తీసుకోండి. దానిపైన ఏంటంటే కనుక రెడ్ పెన్నుతో రాయండి. రెడ్ పెన్నుతో ఏంటంటే కనుక ముందుగా మీరు 555 రాయండి, ఆ తర్వాత 888 రాయండి, ఆ అనంతరం 777 రాయండి. అయితే ఈ నెంబర్ ఇక్కడ మనం చెప్పాలంటే కనుక అతీత శక్తివంతమైనది. 3 రెట్లు సంపాదన పెంచడానికి, మన జీవితాన్ని మార్చడానికి, మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని తొలగించడానికి, ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్యల్ని తొలగించడానికి, చిరాకులు లేకుండా ఉండటానికి, లైఫ్లో మనం చేసే పని ఏంటంటే కనుక ఖచ్చితంగా మనకు అనుకూలించేలాగా చేయటానికి ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక 99% మనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ ఏంటంటే కనుక చాలా పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా పనిచేసే నెంబరు. అంటే మీరు రాసుకోవచ్చు, రాయాలంటే రాసేసి మీ పర్సులో పెట్టుకోవచ్చు, లేదంటే 10 రూపాయల నోటు మీద కూడా రాయొచ్చు. అలా రాయలేమండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ మీరు చెప్పాలంటే కనుక మనమండి రోజు కూడా అంటే ప్రతిరోజు కూడా ఏంటంటే ఈ నెంబర్ని తలుచుకోండి. ఈజీగా అంటే చెప్పేసుకోవచ్చు, 555, 888, 777 అని ఈజీగా ఏంటంటే కనుక చెప్పుకోవచ్చు అండి. ఆ విధంగా కూడా మీకైతే ఫలితం వస్తుందన్నమాట. ఆ విధంగా కూడా మీరు ఏంటంటే ఫలితాలను చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ అయితే మీరు ఒకసారి అంటే చెయ్యండి, మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది. మీ జీవితంలో మీకు ఎలా అంటే అనుకూలంగా మారుతుంది, సమస్యలు ఎలా పోతాయి, మీరు అనుకున్న పనులు ఎలా జరుగుతాయి అనేవి మీకు తెలిసిపోతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది లక్కుని తెచ్చిపెట్టే నెంబరే అండి. అన్లక్గా మనకేం పనిచేయదనమాట, అందుకే చేసేసుకోండి. ఇక రేపు శనివారం 1వ తేదీ కదా, అయితే ఈ రోజున ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, రావి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి. రావి చెట్టు ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తాం కాబట్టి రావి చెట్టుకు అతీత శక్తి ఉంటుంది కదా. ఈ రోజున ఏంటంటే కనుక డబ్బు సమస్యలు విపరీతంగా ఉన్నాయి, ధన సమస్యలతో మేము చాలా సతమతం అవుతాం. డబ్బు ఏంటంటే కనుక అసలు మా దగ్గరికి రాదండి, వచ్చినది నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందండి, ఎందుకు మా వెంట ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఇది, చాలా శక్తివంతమైన పరిహారం అండి. 1వ తేదీ శనివారం ఉంది కాబట్టి శనివారం రోజున ఏంటంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ముందుగా రావి చెట్టుని తాకండి. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎర్రటి దారం తీసుకెళ్ళండి. ఎర్రటి దారం ఏంటంటే కనుక తీసుకెళ్ళి ఆ రావి చెట్టుకు ఈ విధంగా కట్టండి. ఇలా కడితే ఏంటంటే మీ జీవితంలో మీకు ధనం అనేది నిల్వ ఉండకపోయినా, డబ్బు సమస్య విపరీతంగా మిమ్మల్ని అంటే ఇబ్బంది పెడుతున్నా, ఎంత సంపాదించినా కానీ మీ దగ్గర ఉండదు, మా దరిద్రం ఏంటో కానీ మమ్మల్ని అయితే ఎక్కువగా పట్టి పీడిస్తుందని బాధపడేవారు కూడా, దైవానుగ్రహం లేదని బాధపడేవారు కూడా అండి ఖచ్చితంగా ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత రావి చెట్టుని ముందుగా 2 చేతులతో తాకండి. అలా తాకిన తర్వాత మీరు
సంకల్పం చెప్పుకోండి. ఈ నెలంతా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, సమస్యలు అనేవి రాకూడదు, మంచి ఫలితాలు ఉండాలన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ముందుగా ఏంటంటే 2 చేతులతో మీరు రావి చెట్టుని తాకండి. 2 చేతులతో తాకండి. అలా తాకిన తర్వాత 3 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత మీరు తీసుకెళ్లిన ఎర్రటి దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని ఏంటంటే కనుక రావి చెట్టుకు కట్టండి. సంకల్పం చెప్పుకుంటూ కట్టండి, చెప్పకుండా కట్టకండి, చెప్పుకుంటూ కట్టండి. మీకుండే ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా చెప్పుకుంటూ కట్టి కాసేపు వీలుంటే రావి చెట్టు దగ్గర కూర్చొని ఇంకా మీ మనసులో బాధ చెప్పుకోండి. మనం ఏంటంటే వృక్షాలు కదా, వీటి వల్ల ఏం కాదనుకుంటాం, కానీ ఆ వృక్షాల వల్ల మన కష్టాలు తీరుతాయండి. చాలా వరకు చెప్పాలంటే కనుక ఆ వృక్షాల వల్ల మన జీవితం అనేది కూడా మారిపోతుంది. కాబట్టి రేపు శనివారం రోజున తప్పకుండా ఏంటంటే కనుక ఇలా రావి చెట్టుకు ఎర్రటి దారం అయితే కట్టండి. ఎర్రటి దారం వల్ల ఏంటంటే కొన్ని రకాల ఇబ్బందులు పోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది, కొన్ని సమస్యలు కూడా పోయే అవకాశాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి, చేసేసుకొని రిజల్ట్ పొందండి. అలా అని మనం చెప్పిన నెంబర్ని కూడా రాసి పెట్టుకోండి. నెంబర్ రాయలేమో అనుకునే వాళ్ళు పచ్చకర్పూరం తీసుకోండి. పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా, అందుకే మీ ఇంట్లో ఒకవేళ పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం తీసుకోండి. మా ఇంట్లో లేదండి అంటే ఒక కర్పూర బిళ్ళని తీసుకోండి. కానీ ఇక్కడ కర్పూర బిళ్ళతో అంతగా ఫలితం రాదండి, పచ్చకర్పూరం అయితే ది బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. అందుకే చిటికెడంతా పచ్చకర్పూరం అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి. హారతి ఎలాగో మీరు ఏంటంటే కనుక ఇస్తారు కదా, అలా దీపం పెట్టే ముందు ఏంటంటే ఒక చిన్న ముక్కని, చాలా చిన్న ముక్క అండి, చిన్న ముక్కని తీసుకొని పచ్చకర్పూరం ఏంటంటే కనుక చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. తీసుకొని ఏంటంటే స్వామివారి పటం ముందు పెట్టండి. పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. అంటే ఈ నెలంతా కూడా బాగుండాలి స్వామి, మాకు ఇబ్బందులు ఉండకూడదు, మాకు చాలా సమస్యలు ఉన్నాయి స్వామి, మా సమస్యని తీర్చు స్వామి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి కాసేపు వదిలేసి ఆ తర్వాత దాన్ని తీసి పర్సులో సీక్రెట్గా పెట్టుకోండి. ఎవరికి కనిపించకుండా, ఎవరికి తెలియకుండా మీ పర్సులో ఇలా పెట్టుకుంటే చాలండి, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఖచ్చితంగా మార్పుని చూసి మీరు షాక్ అయిపోతారు. కాబట్టి పచ్చకర్పూరాన్ని ఏంటంటే కనుక ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇవి చిన్న చిన్న పరిహారాలండి, వీటి ద్వారా ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. పచ్చకర్పూరం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అలానే కాకుండా మన జీవితం మారుతుంది. పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండదు కదండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు లేని చోట డబ్బు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. నెలంతా కూడా ఎలాంటి ఆటంకాలు అనేవి ఏర్పడవు. పర్సులో 50 రూపాయలు ఉంటే 100 రూపాయలు కనిపిస్తూ ఉంటాయి. 50 రూపాయలు ఖర్చు చేసే దగ్గర 20 రూపాయలే ఖర్చు అవుతాయి. ఇలా ఏంటంటే ఒక మితిగా ఖర్చు అవుతుంది, ఒక మితిగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా మంది పర్సుల్లో పచ్చకర్పూరం పెట్టుకుంటారు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే 1వ తేదీ రోజున ఖచ్చితంగా పచ్చకర్పూరాన్ని పూజించి మీ పర్సులో పెట్టుకుంటే చాలు, చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. మీ జీవితం కూడా మారిపోతుంది. కాబట్టి ఇంకా ప్రయత్నించుకోండి. అనంతరం వచ్చేసి రేపు శనివారం 1వ తేదీ కాబట్టి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి. అలా చేయించుకుంటే మంచిది. నెలలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు, మీరు కోరుకుంది ప్రతిదీ జరుగుతుంది. ఆ తర్వాత ఆవుని కూడా పూజించండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుని పూజించడం వల్ల మంచి చేకూరుతుంది. అనంతరం వచ్చేసి ఏంటంటే నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే నెలంతా కూడా ఏంటంటే కనుక విపరీతమైన సమస్యలు, బాధలు వస్తాయండి. వాటిని అవాయిడ్ చేసేయండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. మరీ పెద్దవి చేయమని చెప్పట్లేదు, కానీ చిన్న చిన్నవి చేస్తే ఏమవుతుందంటే కనుక మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట అండి. నెలంతా కూడా ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పనులు అనేవి చేసుకోండి. అలానే కాకుండా 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పేదవారికి దానం చేయండి. డబ్బుని మన స్తోమతకు తగ్గట్టుగా, అంటే లక్షలు వేలు కోట్లు కాదండి, 10 రూపాయలు 5 రూపాయలు దానం చేస్తుంటే ఏమవుతుందంటే కనుక అంతకంత భగవంతుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైనా అధికంగా బాధలు ఉంటే మీ పేరు చెప్పుకొని 11 రూపాయలు మీ సమస్యలు పోవాలని దానం చేయండి. ఇట్టి మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు ఒకసారి చేస్తే రెండోసారికి మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది. కాబట్టి గుర్తు పెట్టుకోండి. తప్పకుండా ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. రేపు 1వ తేదీ కూడా కాబట్టి ఇంకా మంచి జరుగుతుందండి మీకంతా కూడా.